పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ రోజు సభ ముందుకు ఆర్థిక సర్వే రానుంది. ఇవాల్టి నుంచి ఆగస్టు 12 వరకు వర్షాకాల సమావేశాలు కొనసాగుతాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడినందున 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. మునుపటి మాదిరిగానే ఈసారి కూడా పేపర్లెస్ ఫార్మాట్లోనే బడ్జెట్ సమర్పిస్తారు. 2021 నుంచి కేంద్రం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఆర్థిక మంత్రి బడ్జెట్ను ట్యాబ్ ద్వారా బడ్జెట్ ప్రజెంట్ చేస్తారు. నిర్మలా సీతారామన్కు ఇది 7వ బడ్జెట్. వరుసగా ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డును నెలకొల్పనున్నారు. ఈ సమావేశాల్లోనే కేంద్రం 6 బిల్లులను తీసుకురానుంది. ఈ సమావేశాల్లోనే కేంద్రం 6 బిల్లుల్ని తీసుకురానుంది. మరోవైపు నీట్ పేపర్ లీకేజ్, రైల్వే భద్రతా అంశాలపై కేంద్ర సర్కారును నిలదీయాలని విపక్షం భావిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని సర్కార్ వాటాను 51% కన్నా దిగువకు తగ్గించుకునే యత్నాలను అడ్డుకుంటామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. పార్లమెంట్ కార్యకలాపాలు హుందాగా సజావుగా నిర్వహించుకునేందుకు సభ్యులు పాటించాల్సిన మార్గదర్శకాలపై రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది.